ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలన్నీ కొద్ది కొద్దిగా మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకుంటే మిగిలిపోయిన కూరగాయలు వేస్ట్ కాకుండా ఉంటాయి. అలాగే ఒక మంచి కర్రీ రెడీ అవుతుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వీటిని కూడా కొంచెం సేపు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉంటే 1 స్పూన్ పుచ్చకాయ గింజలు కూడా వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు టమాటా నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఆవిరైపోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వీటిని వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత మీకు నచ్చిన మసాలా దినుసులు వేసుకోండి. వీటిని కాసేపు వేయించి నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోండి. వీటిని జస్ట్ స్మెల్ కోసం మాత్రమే వేస్తున్నానండి. ఇలాగే కూరలో వదిలేస్తే కర్రీలో మసాలా ఎక్కువైపోతుంది, అలాగే తినేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1 గుప్పెడు బఠానీలు, కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకుని 2-3 సార్లు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఉంటే పన్నీర్ ముక్కలు వేసుకోండి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేవి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఒక ప్రత్యేకమైన క్వాంటిటీ అంటూ ఏం లేదు. మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోండి. మీ దగ్గర ఉన్న కూరగాయలను బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోండి. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కలపట్లేదు. ఇప్పుడు ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కూరగాయ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మసాలాలన్నీ కూరకి బాగా పట్టేలాగా 1-2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి ఇంకొకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పక్కనే అన్నం ఉడుకుతుంటే ఆ గంజి నీళ్ళు వేశానండి. ఇలా వేయడం వల్ల ఏ కూరైనా ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, కూర మొత్తం దగ్గర పడిపోయి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు దీంట్లో చివరిగా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే ఇంకొంచెం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా చల్లుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కసూరి మేతి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, వేడి వేడి వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక రకమైన రెస్టారెంట్ టేస్ట్ కూడా వస్తుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.